అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సంక్రాంతి సందర్భంగా కోరుకున్నాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అయితే సంక్రాంతి కదండి. సంక్రాంతికి అందరూ పొంగల్ చేసుకుంటాం కదా, నేను కూడా అలాగే పొంగల్ చేశానండి. కాకపోతే ఇది కొర్రబియ్యంతో చేసిన పొంగలండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మీరు వీలైతే ఒకసారి ట్రై చేసి మీకు కుదిరినప్పుడు చూడండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులో పొంగల్ చేసుకోవాలనుకుంటున్న బౌల్ పెట్టుకొని పాలు మరిగించుకునేటప్పుడు ఎప్పుడు కూడా అడుగును కొంచెం ఒక 3-4 స్పూన్లు వాటర్ వేసామనుకోండి, పాలు అడుగు పట్టకుండా చక్కగా మరుగుతాయి. అలాగా 3/4 లీటర్ పాలు వేసుకోవాలండి. ఆ తర్వాత కొర్రబియ్యం ఉంటాయండి వీటిని. ఇవి షుగర్ ఉన్న వాళ్ళైనా వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళైనా చక్కగా తినొచ్చండి. ఈ కొర్రబియ్యాన్ని మనం ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చక్కగా తొందరగా ఉడికిపోద్దన్నమాట. అలా ఒక కప్పు ఏ కప్పుతో కొర్రబియ్యం తీసుకుంటాం ఆ కప్పు కొర్రబియ్యము 6 గ్లాసులు 6 వంతులు పాలు, అలాగే 2 వంతులు బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవాలండి. ఇలాగ మొత్తం పాలు పొంగొచ్చి మరగాలి. మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న కొర్రబియ్యాన్ని దాంట్లో వేసుకొని పాలల్లో వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి. మనం అడుగు పట్టడం కాదు కానీ అలా కలుపుకుంటే మనకి జిగురుగా ఉడుకుద్ది అన్నమాట. ఈ పొంగలి జిగురుగా ఉడుకుద్ది. అలా కంటిన్యూస్గా పాలల్లోని ఉడకాలన్నమాట. ఇలా కలుపుకొని మనం చక్కగా దగ్గరగా ఉడికించుకుంటే ఒక 15 నిమిషాల కల్లా ఉడికిపోద్దండి. మనం ఇలా పొంగిపోయి పాలన్నీ పొయ్యి మీద పడిపోకుండా మనం ఉడికించుకోవాలి అనుకుంటే ఇలా చిన్న కప్పు కానీ చిన్న ప్లేట్ కానీ అందులో వేసామనుకోండి, పరమాన్నం దాని మట్టుకు అదే లోపల లోపల ఉడుకుద్ది. అంచుల వరకే వస్తుంది కానీ కిందకి పడదన్నమాట. ఇలా పరమాన్నాన్ని ఈ కొర్రబియ్యంతో తయారు చేసిన పరమాన్నం ఇలా పాలల్లో బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకొని చూసుకుంటే మనకి పలుకు మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా, అలా మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనకి రుచికి సరిపడినంత అంటే మనం ఏ గ్లాస్ తోటి కొర్రబియ్యం తీసుకుంటామో దానికి డబల్ పడుతుందండి బెల్లం కానీ పంచదార కానీ. నేనైతే బెల్లం పౌడరే వేసుకున్నాను. చూసారు కదా, అలా మీ పరమాన్నం అంతా ఉడికిపోయాక మీరు బెల్లం ఏ గ్లాస్తో తీసుకున్నానో గ్లాస్తో 2 గ్లాసులు బెల్లం వేసాను. 6 గ్లాసులు పాలు పోసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకా బెల్లం పౌడర్ వేసిన తర్వాత ఎక్కువ ఉడికించక్కర్లేదు. ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మనం కొంచెం బెల్లం కరిగి దాంట్లోకి ఇంకిందాక కలుపుకోవాలండి కంటిన్యూస్గా. అలా కలుపుకొని ఒక చిటికెడ యాలకి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే మనం దీన్ని యాలకి పళ్ళు గుండేసిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకున్న తర్వాత నేతిలోని కొంచెం జీడిపప్పు కిస్మిస్ పళ్ళు వేయించి అది ఇందులో కలుపుకుంటే సూపర్గా ఉండే ఈ కొర్రబియ్యం పొంగలి రెడీ అయిపోద్దండి. చాలా నోరూరించే ఈ కొర్రబియ్యం పొంగలి ఈరోజు సంక్రాంతి స్పెషల్గా నేను తయారు చేశాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.